परिप्रश्नेन सेवया उपदेक्षन्ति ते ज्ञानम् ज्ञानिनस्तत्त्वदर्शिनः. అధ్యాత్మ గురువుని చేరే పదము సత్యమును నేర్చుకున్నాము. వినయంతో ఆయన్ను ప్రశ్నలు అడుగుతూ మరియు ఆయనకు సేవ చేయము. అటువంటి మహాత్ముడైన జ్ఞాని నీకు జ్ఞానోపదేశం చేయగలడు. ఎందుకంటే ఆయన స్వయంగా యథార్థమును దర్శించినవాడు. యజ్ఞము అనేది జ్ఞానముతో కూడి చేయాలన్న విషయం విన్న తర్వాత సహజంగానే వచ్చే ప్రశ్న ఏమిటంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఎలా సముపార్జించుకోవాలి అని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో సమాధానం చెప్తున్నాడు. ఆధ్యాత్మిక గురువు దరిచేరండి, ఆయనని వినయంతో అడగండి, ఆయనకి సేవ చేయండి. పరమసత్యం అనేది మన స్వంత ఆలోచన విచారణ ద్వారా అర్థమయ్యే విషయం కాదు. భాగవతంలో ఇలా పేర్కొనబడింది: ఆత్మ యొక్క బుద్ధి అనంత జన్మల పాటు అజ్ఞానంచే కప్పవేయబడి ఉంది. అవిద్యచే ఆచరించబడి ఉండటంచే బుద్ధి తన అజ్ఞానాన్ని తన స్వంత ప్రయత్నంచే జయించలేదు. పరమ సత్యాన్ని ఎరిగిన భగవత్ప్రాప్తి పొందిన మహాత్ముని ద్వారా ఆ జ్ఞానాన్ని అందుకోవాలి. ఆధ్యాత్మిక పదంలో గురువు యొక్క ప్రాముఖ్యాన్ని వైదిక గ్రంథాలు పదే పదే మనకు ఉపదేశిస్తూ ఉన్నాయి. ఈరోజు ఇక్కడితో ఆపుతున్నాను. మిగతా రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.